నమస్తే. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల సంపుటి నుంచి పిల్లేటి సొగసులు అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం. సాయంకాలం స్కూల్ నుంచి నేను చిన్నారి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఈ వారం మా స్కూల్లో క్లాస్ తుడిచే డ్యూటీ మా స్క్వాడ్ది. ఇవాళ నాకు కుసుమకి పడింది ఆ డ్యూటీ. క్లాస్ రూమ్ అంతా తుడిచి కాగితాలన్నీ ఏరి పెద్ద కాగితంలో చుట్టి స్కూల్ మూలగా ఉన్న కుండీలో వేసేటప్పటికి ఇంత టైం అయింది. మేము పిల్లలందరం డ్యూటీలు చేసేసి ఇళ్ళకి వెళ్ళిపోయాక పెద్ద సిస్టర్లు వచ్చి అన్ని క్లాసులు చూస్తారు. ఎక్కడ ఒక్క కాగితం కనపడ్డా పొద్దున్నే నోటీస్ బోర్డులో పెట్టేస్తారు. పి సుశీల, పి కుసుమ, రోజ్ స్క్వాడ్, 4th క్లాస్ బి సెక్షన్ అని. ఇంకా ఎంతమంది నన్ను అడుగుతారో చెప్పలేను, నీది రోజ్ స్క్వాడా అని. ఆ అవమానం భరించడం కష్టం. అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూ తుడిచేటప్పటికి ఇంతసేపు అయింది. చిన్నారికి ఏం లేవుగా ఈ బాధలు. మా స్కూల్లో 3వ క్లాస్ వరకు డ్యూటీలు ఉండవు. 4వ క్లాస్ నుంచే ఈ బాధలన్నీను. ఇంటికి వచ్చేసరికి అమ్మ చెరో ప్లేట్లో 2 దోశలు పెట్టి పంచదార వేసి పైన మూతలు పెట్టి ఉంచింది. ఇంత కష్టపడి వచ్చాక 2 దోశలు ఏం సరిపోతాయంటే అమ్మ వినిపించుకోదు. ఆవిడెవరో ఏ పని లేనట్టు అస్తమానం ఆంధ్రప్రభలో చెప్తుందిట, పిల్లలు పిల్లల్లాగా టిఫిన్లు టిఫిన్లలాగా తినాలని. అందుకే అమ్మ సాయంత్రం పూట టిఫిన్ పెట్టి పెట్టనట్టుగా పెడుతుంది. అలా తింటేనే తను కేకేయంగానే రాత్రి అన్నాలకి పరిగెత్తుకుంటూ వస్తాంట. బుజ్జి కూడా నాతోనే తినుంటే ఎలాగోలా ఓ సగం దోసైనా సంపాదించుండేదాన్ని. కానీ ఇవాళ నాకు స్కూల్లోనే ఆలస్యం అవడంతో వాళ్ళిద్దరూ ఈ పాటికే తినేసి ఆడుకోవడంలో పడ్డారు. ఈ అందరూ ఒకటే అందరికీ ఒకటే రూలు నాకెంత అన్యాయం చేస్తోందో ఎవ్వరికీ తెలిసి రావట్లేదు. ఈసారి అమ్మ నాకేదైనా పని చెప్తుందిగా, అప్పుడు చెప్తాను ఆవిడ గారికి, అందరం ఒకటే కదమ్మా, పోనీ బుజ్జి చేత చేయించుకో ఈ వేళటికి అని. గబగబా హోంవర్క్ పూర్తి చేసుకుంటే ప్రమోదక్క వాళ్ళింటో తొక్కుడు బిళ్ళ ఆడుకోవచ్చు కదా అని పుస్తకాలు తీయబోతుంటే నాన్న రోజు కంటే తొందరగా ఇంటికి వచ్చేసారు. ఇంటికి ఎవరొచ్చినా నేను కానీ బతికుంటే మంచినీళ్ళు నేనే తెచ్చివ్వాలి. నేను లేకపోతే చిన్నారి, అది లేకపోతే ఇందు. తనకున్న పని తినకున్నా తప్పదురా అని అమ్మ రోజు అంటుందిగా. మరి ఇప్పుడే 2 దోశలు తిన్నాగా అసలు తప్పదు. చచ్చినట్టు లేచి పెద్ద గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చాను. మంచినీళ్ళు తాగి నాన్నగారు అడిగారు, అమ్మేదే నాని పిలువు. అమ్మ చిన్నారి పెరట్లో ఆనప్పాదు నీళ్ల గది మీదకి ఎక్కిస్తున్నారు నాన్న అని. అమ్మ నాన్న పిలుస్తున్నారే అని అక్కడి నుంచే కదలకుండానే కేకబెట్టాను, ఎక్కడున్నా వినిపించేలా. ఆహా, మీరు రోజు ఇలా పెందరాళే కొంప చేరితే జడివానలు కురిసి గుంటూరు బావుల్లో ఇంకో అడుగుపైకి నీళ్ళన్నా ఊరుతాయేమో అంటూ పెద్ద గ్లాసు కాఫీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి సరంజామాతో సహా వచ్చి కూర్చుంది. సరంజామా అంటే కత్తిపీట, దొండకాయలు, 2 పళ్ళేలు అన్నమాట. అమ్మ ముచ్చికలు కూడా నేల మీద తరగదు, వాటికో ప్లేటు పెడుతుంది. ఏమిటి విశేషం, వస్తూనే నా గురించి అడుగుతున్నారు, మీ నాన్నగారితో కబుర్లు చెప్పుకోకుండా. నాన్నన్నారు, నే ఎప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తావేమిటే హడిలిపోయేలాగా, ఊరికే రావచ్చుగా పిలిచినప్పుడు. ఏమో, ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఇవి దొండకాయలు గంట సేపు తరగాలి, 2 గంటల సేపు వేయించాలి. అయినా మీతో చేతులు కబుర్లు చెప్పవుగా. అమ్మ చకచక తరుగుతూనే ఉంది. అవును, ఇవాళ ఆఫీస్లో స్వామినాథన్ గారు అడిగారు, మీ ఆవిడ జ్వరం ఎలా ఉందయ్యా అని. నీకు జ్వరం వచ్చిందని వెళ్ళి వెళ్ళి ఆయనతో చెప్పకపోతే నాకు చెప్పొచ్చుగా ముందస్తుగా. ఏం చెప్పాలో తోచక అటు ఇటు చూస్తుంటే, అమ్మాయి ఆరోగ్యం పట్టించుకోకపోతే ఎలాగయ్యా, శిశింద్రి లాంటి 4 పిల్లలతో ఒక్కత్తి ఎలా వేగుతుంది అని నన్నే గదమాయించారు. అవునులేండి, నాకు వేరే పనేం లేదు, వెళ్ళి వెళ్ళి స్వామినాథన్ గారికి చెప్పుకోవడం తప్ప నాకు జ్వరం వచ్చిందని. నిన్న వాళ్ళింటో పేరంటానికి నాకు వెళ్ళాలనిపించక ఈ పెద్ద దయ్యాన్ని బుజ్జిని పంపాను. అక్కడ ఇది ఏం వాగిందో మరి. నాకైతే ఒళ్ళు మండిపోయింది. నువ్వే కదమ్మా మీ అమ్మ రాలేదేమంటే ఒంట్లో బాగుండలేదని చెప్పమన్నది. తీరా ఒంట్లో బాగాలేదని చెప్తే ఏం బాలేదు, ఎందుకు బాలేదు ఇన్ని అడుగుతారని జ్వరం వచ్చిందని చెప్పా. అది కూడా తప్పైపోయిందా తల్లి? నేనా ఊరికే మాటలు పడేదాన్ని, అందులో నాన్న అక్కడ ఉండగా. మొన్న పాపం ఆయన నాతో స్వయంగా చెప్పారు కదా,
మా అమ్మాయి పెద్ద మనిషి అయిందోయ్, శుక్రవారం సాయంత్రం మీ ఆవిడ్ని పిల్లల్ని పేరంటానికి వెళ్ళమని చెప్పు అని నీకు ఆ సంగతి చెప్పానా లేదా? ఒక్కసారి తొంగి చూస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడప్పుడు నాన్నకు కూడా కోపం వస్తుందన్నమాట. నన్ను పంపించమని మీకు ఆయన ఆర్డర్ వేశారు, నన్నేమో వాళ్ళ వంట ఆవిడ వచ్చి పిలుచుకెళ్ళింది. ఇలాంటి పిచ్చి పిచ్చి పేరెంట్ ఆవిడ చేస్తే చేయొచ్చు కానీ మీతో చెప్పడానికి ఆయనకెంత సిగ్గులేదో. వంట ఆవిడ పిలుపులకి పిల్లలు వెళ్తే చాలదేమిటండి? అయినా మరేం కొంపలు మునిగిపోలేదు. 5 రూపాయలు ఇట్టి వెండి గ్లాస్ కొని డబ్బాడు కాజాలు చేసి బుజ్జిని నానిని పంపించాను. దీనికి బాబాయ్ గారు ఇల్లేరమ్మని పేరు ఊరికే పెట్టారా? 9 దాకా అక్కడే డేకి అందరి కాళ్ళకి పసుపులు అవి రాసి అప్పుడు కొంప చేరింది. బుట్టెడు శనగలు, లడ్డూలు, చిమ్మిలి చెక్కలాలు అన్నీ మోసుకుని. మీకు తగ్గ కూతురే, ఎక్కడ సందడి కనపడితే అక్కడ అయిపోతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే ఏ పనివాళ్ళ పిల్లో అనుకుంటారు. అమ్మతో అసలు నాకు ఇక్కడే గొడవ వస్తుంది. ఎక్కడ పేరంటం అన్నా వెళ్ళదు. నాన్నతో సినిమాకైతే మాత్రం రెడీ. పేరంటం ఎలా మానేయాలా అని తను ఆలోచిస్తుంటే నేనే ఉపాయం చెప్పాను. నేను బుజ్జి వెళ్ళొస్తానులే అమ్మా, మామి అడిగితే నీకు జ్వరం వచ్చిందని చెప్తాను అని. ఇంత కూడా విశ్వాసం లేకుండా మళ్ళీ నన్నే అంటోంది. అసలు మామీకి సాయం చేయమని చెప్పింది కూడా ఈవిడిగారే. భయపడ్డట్టుగానే నేను పేరంటానికి వెళుతూనే అడిగింది మామి, అమ్మ రాలేదా నాని అని. అప్పటికే ఆలోచించి పెట్టుకున్నా కాబట్టి తడువుకోకుండా చెప్పేశాను. లేదు మామి, అమ్మకి నువ్వు గింజలు వేగే జ్వరం, అస్సలు లేవలేకపోతోంది, వంట కూడా నేనే చేసి వచ్చా అని చెప్పా. అబ్బో, వేలుడు లేవు, వంట కూడా చేసేవిటే, ఏం వండావేమిటి? ప్రమోదక్క వాళ్ళ అమ్మ అడిగారు. తేలిగ్గా అయిపోతుందని కందిపచ్చడి చేసి ఉల్లిపాయల పులుసు చేసేసానని చెప్పా. 10 మందిలో తక్కువగా చెప్పకూడదు కదా. ఇందులో నవ్వేందుకే ఉందో మరి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాని, నువ్వు అందరికీ పసుపు బొట్టు కనుక్కోమ్మా అని మిగతా వాళ్ళతో కబుర్లలో పడిపోయింది మామి. నేను వంట చేశానని చెప్పబట్టే కదా నాకంత ముఖ్యమైన పని అప్పచెప్పింది. ఏమీ చెప్పకుండా చిన్నారిలా ముంగిలా ఉంటే ఏం తెలుస్తుంది ఎవరికైనా? పాపం మైథిలక్క పూల్జడేసుకుని కుర్చీలో కూర్చుంది. హారతి ఇచ్చే వరకు లేవకూడదు కదా. నేనే పరిస్థితుల్లో అంతసేపు ఉండిపోయానో తెలుసుకోకుండా ఇంటికి రాగానే ఈవిడ గారి కేకలొకటి, ఏ పని చెయ్యకుండా ఏమీ వినిపించుకోకుండా నెత్తి మీద నీళ్లకుండెట్టుకు తిరిగే చిన్నారమ్మ గారి పనులు అందరికీ బాగానే ఉంటాయి. అందరి పనులు నొల్లుకు చేసే నాకే అన్ని తిట్లును. ఇంతలోకి మళ్ళీ నాకు గుర్తొచ్చినట్టుంది. అవును, ఇంతకీ నువ్వు ఎందుకు వెళ్ళలేదు? మళ్ళీ మొదలెట్టారు. ఎందుకో వెళ్ళలేదు. మీకు తెలుసుగా నేను పేరంటాలకు వెళ్ళని. ఎంత చెప్పినా మీకు ఎలాగో అర్థం కాదు. అమ్మ విసుక్కుంది. అమ్మ చెప్పలేకపోతోందని నాకు అర్థమైపోయింది. ఎలా పెడుతుంది నాన్న? అమ్మ పాపం గ్లాస్కో చీర కట్టుకుని సన్న గొలుసేసుకుని. అక్కడ మామీలంతా సినిమాలో మల్లీశ్వరి వాళ్ళ అమ్మలాగా ఎన్ని వస్తువులు పెట్టుకొచ్చారో. వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే అమ్మకి ఎలా ఉంటుంది? నువ్వు నోరు మూసుకోవే ఆరిందారి గోవిందమ్మ, 10 మంది పెట్టు, నువ్వు వెళ్ళొచ్చావుగా. ఏదో వంటో బావలేదని చెప్పవే అంటే ఉన్నవి లేనివి వాగొచ్చి నా ప్రాణం మీదికి తెచ్చావు. అమ్మ మళ్ళీ నన్నే కోపడింది. అప్పుడు అర్థమైంది మా మహానుభావుడు నాన్నకి అమ్మ పేరంటాలకి ఎందుకు వెళ్ళదో. వాళ్ళైతే మల్లీశ్వర వాళ్ళ అమ్మలా ఉంటారు కాబట్టి నగలు కావాలి కానీ నీకెందుకో ఈ నగలు? అంతగా అయితే మా అమ్మ వడ్డాణం పెట్టుకెళ్ళొచ్చుగా, మించిపోయిందే ఉంది. ఈ వేళైనా ఆ వడ్డాణం పెట్టుకుని ఒక్కసారి వెళ్ళిరా, పాపం బాగుండదు వెళ్ళకపోతే. నాన్న నచ్చ చెప్పబోయారు. అసలు మాట్లాడకండి, మీరిద్దరూ ఇలాగే అక్కర్లేని విషయాల్లో కలగ చేసుకుని నాకు చిరాకు తెప్పిస్తారు. నేనేమన్నా ఈ పీనుగ దగ్గర అన్నానా నగలు లేవని పేరంటాలకు వెళ్ళనని? మీరేమో మీ అమ్మగారి గుర్తని చెప్పి ఆ వడ్డాణం చెరిపించి ఏమీ చేయించుకోనీరు. అవసరాలకి బ్యాంకులో పెట్టుకుందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదు. నా నడుంకి పట్టడం ఎప్పుడో మానేసింది. చేతులకి ఓ 4 జతల గాజులు లేక మెళ్ళో ఓ చంద్రహారం లేకుండా వడ్డాణం తగిలించి కడితే నలుగురు వెనకాల నవ్వుకోరు? చెవులకి లేవు, ముక్కులకి లేవు, పీతృకాలకి పిల్లేళ్ళని. మరీ కాదనుకుంటే మీరే ఓసారి వెళ్ళరండి వాళ్ళ ఇంటికి. మగాళ్ళకైతే పెట్టుకున్న వస్తువుల్ని బట్టి అంతస్తులు అంచనా వేయరు కదా అంది అమ్మ. అదండి కథ భలే బాగుంది కదూ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.